దేవరకొండ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ ఫీజు చెల్లించలేదని ఇద్దరు చిన్నారులను పాఠశాలలోనే నిర్బంధించారు. వివరాల్లోకి వెళితే ఇద్దరు చిన్నారులు చైత్ర నర్సరీ చదువుతోంది, జాహ్నవి యూకేజీ చదువుతోంది. విద్యార్థినులు పాఠశాల సమయం మించిపోయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్కూల్లో సిబ్బందికి ఫోన్ చేయగా ఫీజు చెల్లించకపోవడంతో తమ వద్దే ఉంచుకున్నామని సమాధానం చెబుతూ ఫీజు చెల్లించి తీసుకెళ్లాలని చెప్పడంతో షాక్ అయిన తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు సిబ్బందికి మధ్య కొద్దిసేపటి వరకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు నాయకులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇంతటి దారుణానికి పాల్పడిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు మరియు పిల్లల తల్లిదండ్రులు తమ నిరసనను తెలియజేశారు. రద్దు చేయాలి లిటిల్ ఫ్లవర్ స్కూల్ రిజిగ్నేషన్ వెంటనే, రద్దు చేయాలి లిటిల్ ఫ్లవర్ రిజిగ్నేషన్ వెంటనే. అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరి, అధికారుల ముండి వైఖరి, అధికారుల ముండి వైఖరి. దేవరకొండ నా పిల్లలు చైత్ర దానవి, ఒక ఆమె యూకేజీ, ఒక ఆమె నర్సరీ. ఏమైందంటే నేను మధ్యాహ్నం కాల్ చేసిరు, నేను లిఫ్ట్ చేయలేదు. జ్వరం వచ్చింది. 4 గంటలకు లేచినప్పుడు పిల్లలు ఇంకా ఇంటికి రాలేదని నేను దోలాడుకున్నా. అప్పుడే మా వైఫ్ని అడిగితే ఇంకా రాలేదని అడిగితే డ్రైవర్ కాల్ చేసిన. డ్రైవర్ ఏమన్నాడంటే, రమ్య మేడం ప్రిన్సిపాల్ ఇద్దరు కలిసి మీరు ఫీజు కట్టినందుకు మీ పిల్లల్ని అలానే ఉంచుతాం, వాళ్ళు వచ్చినాక పంపిస్తామని అన్నారు. టైం 6 అవుతుంది, అప్పటికి రాలేదు. దానివల్ల నేను అందరు ఈడికి వచ్చి అడిగేకల్లా వాళ్ళు ఈ నుంచి వెళ్ళిపోయారు. సంఘటన ఏంటంటే, ఇద్దరు చిన్న పిల్లల్ని స్కూల్ యాజమాన్యం ఫీజు కట్టలేదని తల్లిదండ్రులకు ఇంటిమేషన్ కూడా ఇన్ఫామ్ చేయకుండా మరీ స్కూల్లో బంధించి పెట్టడం అనేది చాలా దారుణమైన చర్య అని, అదేవిధంగా ఇటు యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్కి ఎటువంటి బిల్డింగ్ అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు కానీ లేకున్నా అధికారుల అండదండలతో విచ్చలవిడిగా నడుపుతున్నాడు. అక్కడ చూస్తే లిఫ్ట్ది కూడా అది తీసి ఉన్నది, అది పెద్ద గుంత ఉన్నది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పడి రేపటి రోజు వాళ్ళ ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే మరి ఎవరు బాధ్యత వహిస్తారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇట్టి అమానుషమైన సంఘటనకి పాల్పడ్డ లిటిల్ ఫ్లవర్ ప్రిన్సిపాల్ మరియు వాళ్ళ మేడం ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే స్కూల్ గుర్తింపును రద్దు చేసి చర్యలు తీసుకోవాలని మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఏఐఎస్ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు దేవరకొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ప్రైమరీ స్కూల్లో ఇద్దరు విద్యార్థులని దాదాపు వాళ్ళు చిన్నపిల్లలు 3-4 ఏళ్ళ పిల్లలు నర్సరీ యూకేజీ చదువుతున్నటువంటి ఇద్దరు చిన్న పాపల్ని వాళ్ళ ఫీజులు కట్టాలని చెప్పేసి తల్లిదండ్రులతో మాట్లాడాల్సినటువంటి ఫీజుల విషయంలో పిల్లలని ఇబ్బంది పెట్టి దాదాపు 6-6:30 టైంలో కూడా పిల్లల్ని ఇంటికి పంపించకుండా ఈ స్కూల్లో బంధించడం జరిగింది. పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కేవలం ఇద్దరు విద్యార్థులని ఫీజులు కట్టాలని చెప్పేసి ఇవాళ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం క్రూరంగా ప్రవర్తించి ఇవాళ ఇద్దరు పిల్లలను కూడా ఇక్కడ స్కూల్లోనే బంధించడం జరిగింది. ఆ పిల్లలకి అన్యంపుణ్యంతులని చిన్నపిల్లలను బంధించి ఇవాళ ఇబ్బందులు గుర్చేసినటువంటి ఈ స్కూల్ సిబ్బంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ స్కూల్ ఇప్పటివరకు మేము విద్యాధికారులకి అనేకసార్లు మొరపెట్టుకున్నాం. ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ పర్మిషన్ లేదని చెప్పేసి గతంలోనే చేసినప్పటికీ అధికారులతో కుమ్మక్కై ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ కూడా షిఫ్టింగ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క బిల్డింగ్ కూడా అసంపూర్తిగా పనులలో ఉన్నది, ఇప్పటికి పూర్తిగా కూడా కాలేదు. అదేవిధంగా ఇక్కడనే పక్కన లిఫ్ట్ గుంత కూడా పెద్ద ఎత్తున ఉంది, అందులో పిల్లలు పడితే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఏదేమైనా ఈ యొక్క స్కూల్ యాజమాన్యం విద్యార్థులపైన ఇంత దారుణంగా ప్రవర్తించడం దారుణమైన విషయం. ఈ యొక్క సిబ్బంది పైన ఖచ్చితంగా ఈ యొక్క విద్యా సంబంధించినటువంటి అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క స్కూల్ యాజమాన్యమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.